సో హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. సో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అసలు పత్తికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడదామని అయితే అనుకుంటున్నాను. సో అదేంటంటే అసలు పత్తి అనేది ఒక్క ప్లాంట్ అనేది ఒక 400 నుంచి ఒక 500 వరకు దానికి ఉన్నటువంటి సాయిల్ బట్టి సో అన్ని ఫ్లవర్స్ వస్తాయట దాని లైఫ్ టైంలో. అంటే చూడండి, ఇప్పుడే అనిపించింది నాకు అసలు అంత ఫ్లవర్, ఆ రేంజ్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు అందులో ఒక 25% వచ్చినా కానీ అసలు నిజంగా ఒక రేంజ్లో పత్తి దిగుబడులు అనేవి ఇట్లా గణనీయంగా పెరుగుతుంది. కానీ అది పాసిబులేనా అంటే కొంతవరకు పాసిబులేనండి. అదేంటంటే కొన్ని పారామీటర్స్, కొన్ని సిచ్యువేషన్స్ మీద అవి డిపెండ్ అవుతాయి అన్నమాట, దాని యొక్క ఈల్డ్ అనేది. సో ఒకటి వచ్చేసి సాయిల్ కండిషన్, అంటే ఎంత పోషకాలతో ఉంది అనేది ఒకటి. సో రెండవది వచ్చేసి వాతావరణంలో మార్పులు, అంటే అనుకూలమైనటువంటి వాతావరణం ఖచ్చితంగా దానికి ఉండాలి. పత్తికి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నా కానీ, అంటే అధిక వేడికి అది పూత నిలుపుకోదు, ఉన్న పూతని మొత్తం డ్రాప్ చేసేస్తుంది. సో ఇది అధిక ఉష్ణోగ్రతతో ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఆ వేడికి తట్టుకునే విధంగా దాని బాడీలో హార్మోన్స్ చేంజ్ అవుతాయి. సో ఆ ఒత్తిడితో ఏమవుతాయంటే ఫ్లవర్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే అధిక వర్షాలకి మొత్తం వాటర్ అంతా ఆ ప్లాంట్ యొక్క రూట్స్లు పక్కన స్టోరేజ్ అయిపోతాయి కదా. సో దాంతో ఏమవుతుందంటే అది పోషకాలు తీసుకునేటువంటి సిచ్యువేషన్లో ఉండదన్నమాట. దానికి వేల్స్ అనేవి డిప్ అయిపోయి ఉంటాయి వాటర్లో. సో పోషకాలు తీసుకోదు, గాలి కూడా సరిగ్గా అందది. ఇంకా అసలు ఆ చెట్టుని ఎగ్జిస్టెన్సీ, అంటే అది బతికడానికి మాత్రమే దాని యొక్క ప్రయత్నంలో ఉంటుంది. సో ఆ పూత అనేది ఇంకా ఎక్కువ రావాలి అనేది ఇంకేముండదు. ఇక వాటర్ ఎప్పుడైతే స్టోరేజ్ అయిపోతాయో సో ఆటోమేటిక్గా అప్పుడు కూడా పూత అనేది పోతుంది. సో మనకి ఇంకా వాటర్ తక్కువ ఉన్నప్పుడు కూడా పూత అనేది రాలిపోతుంది, అంటే బెట్ట పరిస్థితిలో అప్పుడు కూడా పూత అనేది రాలిపోతుంది. సో ఇవి పూత రాలిపోవడానికి ప్రధానమైనటువంటి సిచ్యువేషన్స్, సమస్యలు. మరి ఏంటంటే పోషకాల లోపం వల్ల కూడా పూత అనేది రాలిపోతుంది. సో పోషకాలు మెయిన్గా, అంటే మెయిన్ పోషకాలు అంటే నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం. సో ఇవి మెయిన్ ప్రధానమైన పోషకాలు. ఇంకా చాలా సూక్ష్మ పోషకాలు కూడా వీటికి అవసరం. సో ఆ సూక్ష్మ పోషకాలు కూడా లేనప్పుడు పూత అనేది డ్రాప్ అయిపోతుంది. సో ఈ కాటన్ ఫార్మింగ్ అనేది నాకు తెలిసి చాలా పెద్ద సబ్జెక్టుగా అయితే నేను భావిస్తాను దీన్ని. సో దీని గురించి మళ్ళీ మన ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి. సో వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికైతే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.